తెలంగాణ మంత్రి విస్తరణ ఆల్మోస్ట్ 1.5 year కింద జరగాల్సింది. 12 మందికి ఇచ్చారు. ఇంక ఇవ్వలేదు. ఇప్పుడు ఆల్మోస్ట్ మొన్న ముగ్గురికి ఇచ్చారు. ఇంకా ముగ్గురు పెండింగ్ ఉంది. 25 మందికి ఇవ్వచ్చు. 25 మందికి ఇవ్వచ్చు. కానీ 18 మంది కేసీఆర్ గారు 22 మందికి ఇచ్చారు. కేసీఆర్ గారు ఏడు చెప్పారు, ఓరు మమ్మల్ని వదిలి చాలా కాడ పోయినరు. ప్రతి దానికి ఢిల్లీ. మీకు ఇంకోటి తెలియట్లేదు సార్, రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్తారు. అలా కులగణన మీరు నన్ను ప్రశ్న అడిగి వేరే దానికి వెళ్ళిపోకుండా తప్పల ఛానల్ చెప్పండి. రేవంత్ రెడ్డి గారు ముందు ఢిల్లీ వెళ్తారు, మంత్రివర్గ విస్తరణ. ఇన్ని చెప్తేనే కానీ మళ్ళీ మా గురుగారు మా బట్టి విక్రమార్క గారు వెళ్తేనే కానీ ఏ పని కాదు అంటే రేవంత్ రెడ్డి గారితో ఏ పని కాదని అర్థం. ఓకే, నిన్న ఒక మనందరికీ ఒక ఫేవర్ ఇచ్చాడు, మీరు అందరు గమనించట్లేదు. చెప్పండి. నా మంత్రివర్గం నా దగ్గర ఇచ్చిలాగా ఉన్నాను అన్నాడు. అంటే ఎత్తిపోతల పథకం స్టార్ట్ అయిందని అర్థం. ఓకే, అక్కడ మా మల్లారెడ్డి రంగారెడ్డి, సుదర్శన్ రెడ్డి ఆల్రెడీ మేము అలిగాం, వీ హట్ అని చెప్పారు. అర్థమైందా? సో ఇక్కడ ఇచ్చినవి ఏంటి? 3 ఇచ్చారు. ఆ 3 ఎవరు? ఆల్రెడీ ఎస్సీ ఎస్టీ వాళ్ళ ఎమ్మెల్యేలు అందరూ దగ్గర కూర్చుని మంత్రివర్గంలో మాకు అవకాశం కలగకపోతే ఇగో ఎర్ర జెండా పాట ఎత్తేసారు. ఎత్తగానే వాళ్ళందరూ తీసుకొచ్చి తలదువ్వి నూనె రాసి పీసీ వేణుగోపాల్ వీళ్ళందరూ నానా తెప్పలు పడి అయితే ఓకే అన్నారు. అయితే ఓకే అని మళ్ళీ రేవంత్ రెడ్డి గారికి డిస్క్రిప్షన్ ఇచ్చారా, ఇచ్చి అని నువ్వు రా, ఏంది కథలు, ఎవరు ఏంటి ఎలా అన్నీ చెప్పింది. నాకు మేమేం నమ్మకం లేదు, మా బట్టి గారిని పిల్లండి అంటే బట్టి గారు పిలిస్తేనే కానీ దిక్కుద్ది వాళ్ళు. శంకర్లో పోస్తేనే కానీ తీర్థం లేకుండా మంత్రివర్గం ఇచ్చిన తర్వాత 4 రోజులు మంత్రివర్గం ఇస్తాను కూడా నాకు తెలిసి ఈయనకి చెప్పి చేశారు లేదు కూడా నాకు డౌటే. ఓ డిప్యూటీ స్పీకర్ ఇచ్చారు ప్రణాళిక తెగించి, ముగ్గురికి ఇచ్చారు. శబాష్. ఇంకొక 3 నెలల లోపల మిగిలిన ఎక్స్పాన్షన్స్ అవ్వకపోతే అప్పుడు ఉంటుంది అసలు ఏంటి. నేను ఆల్రెడీ ముందు ఇంటర్వ్యూలోనే చెప్పాను, మీ దగ్గర చెప్పారు. ఇది ఏంటంటే తూతు మంత్రంగా మొదట ఒక ఎత్తిపోతల పథకానికి ఒక గేట్ ఎత్తారు. ఒక గేట్ ఎత్తే మిగిలిన ఇంకెన్ని గేట్లు ఉన్నాయో చూడండి. ఇంకా అంటే దీని కులగణనను బేస్ చేసుకొని చేస్తారంటారా కాంగ్రెస్ది? మీరు కులగణనలు చేయండి, బెంగళూరులో చేశారు, ఇప్పుడు కర్ణాటకలో తూచ్ మళ్ళీ చేయాలట. చేసింది తూచ్ మళ్ళీ చేయాలట. ఏంది అక్కడ కూడా ఇది కూడా అతి దగ్గరలో తూచ్. అంటే జాతీయ కులగణన స్టార్ట్ అయినప్పుడు ఇవన్నీ దేనికి పనికి వస్తాయి సార్ మీరు చెప్పండి ఒకసారి. అంటే ఇదే మోడల్గా తీసుకొని ఏ మోడల్ ఎవడు రోల్ మోడల్ ఇవ్వడానికి స్టేట్లకి ఏమైనా బీజేపీ ప్రభుత్వాలు ఉన్నాయంటే సార్ ముందు మీరు కానిండరే మేము వస్తున్నామని చెప్పడానికి. టైం వేస్ట్ కార్యక్రమాలు సార్, అంతకన్నా ఏం లేదు సార్. ఇంతకుముందుకేమో కేసీఆర్ గారిని విచారణకు పిలిచారు. ఇప్పుడు రిటేక్ సార్, ఇప్పుడేమో కేసీఆర్ గారిని విచారణకు పిలిచారు. అంతకుముందుకు హరీష్ రావు గారిని, అంతకుముందుకు కేటీఆర్ గారిని. పెద్ద ఆయనకు కొద్దిగా హెల్త్ బాగాలేదని చెప్పేసి లేట్గా పిలిచారు కేసీఆర్ గారిని. కానీ ముగ్గురు పిలిచిన తర్వాత ముగ్గురితో విచారణ చేసిన అసలు ఎలాంటి టాపిక్ ఇప్పటిదాకా బయటకు రాలేదు. ఎలాంటి విచారణ చేసి ఉంటారు కాళేశ్వరం టాపిక్? ఏముండదు, రిపేర్లు చేసి పిల్లర్లు నిలబెడతారు, అంతకని ఇంకెట్లేదు. అంతేనా? ఇంకేటి చేస్తారు అంటే కేసులు వేసి లోపల కూర్చోబెట్టి కేసీఆర్ కొద్ది రోజులు అరెస్ట్ కాబోతున్నాడు, హరీష్ రావు అరెస్ట్ కాబోతున్నాడు, కేటీఆర్ అరెస్ట్ కాబోతున్నాడు అని చెప్పేసి రకరకాల వార్తలు వస్తున్నాయి. ఎంతవరకు వస్తుంది అన్ని వినండి. అంతే, 2 చెవులు ఉన్నాయి కదా. అంతేనా? జరగబోయేది ముందుంటుంది. కాకల కార్యాలు గంధర్వులు తీర్చినట్టు వాళ్ళు తీర్చుకుంటారు. చూడండి, ప్రజల వ్యతిరేకతలు ఎలా ఉన్నాయో చూడ తెలుసు వాళ్ళకి. ఈ మూమెంట్లో కేసీఆర్ని అరెస్టులు చేసి కాలశాపాలు చేస్తే ప్రజా తిరుగుబాట్లు వచ్చే ఛాన్సులు ఉంటాయి. ఓకే, వీళ్ళకి ప్రజల్లోంచి యాక్సెప్టెన్స్ ఉన్న నాయకులు వర్సెస్ ప్రతిష్ఠించబడిన నాయకులకి చాలా తేడా ఉంటుంది. వీళ్ళు చెప్పినట్టు 1,00,000 కోట్ల అవినీతి కాళేశ్వరం అని చెప్తే దాని ఒరిజినల్ ఫిగర్స్ కాగ్ రిపోర్ట్లు దాంట్లో ఎంత అవినీతి జరిగిందో జరగలేదో బడ్జెట్లు పెట్టిన ఫిగర్సే టాలీ చేస్తాయి మీకు. కాళేశ్వరం రాత్రిలాగా జెండా వందనం కార్యక్రమాలు అయిపోలే కదా, 3 బడ్జెట్లు కేటాయించారు, 4 బడ్జెట్లు కేటాయించారు. దాంట్లో ఆ 4 బడ్జెట్ల ఎలకేషన్స్లో వాట్ ఈస్ ఒరిజినల్ ఎక్స్పెండిచర్? కట్టినోడు కూడా మెగా కిషన్ రెడ్డి అందరికీ ఆపద్బాంధవుడే కదా అందరికీ. ఎందుకు విచారణ రావట్లేదు ఇంకా? ఇప్పటిదాకా పిల్లలు దాని డిపిఆర్ ఎవరో అప్రూవల్ చేశారు. కేంద్ర ప్రభుత్వం కన్సర్న్ లేకుండా రెటికల్ అనుకుంటున్నారు మనం. కేంద్ర ప్రభుత్వం కంపల్సరీ డిపిఆర్ అప్రూవల్ చేయాలి కదా. అడిగి నేల ఏముందో అడిగి తెలియకుండా డిపిఆర్ అప్రూవల్ చేసాడే, సాయిల్ టెస్ట్ లేకుండా. ఎవరిని పట్టుకొని వచ్చేసి పెట్టేస్తారు లోపలికి. ప్రతి ప్రాజెక్ట్కి ప్రాజెక్ట్ డెవలప్మెంట్ అథారిటీస్ ఉంటాయి, ప్రతి ప్రాజెక్ట్కి అప్రూవల్స్ ఉంటాయి. కేసీఆర్ రీడిజైన్ ప్రాజెక్ట్ కాళేశ్వరం ప్రాణహిత చేయవాలని ఆయన రీడిజైన్ చేసుకున్నాడు. రీడిజైన్కి మా ఉత్తమ్ కుమార్ రెడ్డి నాకేంటి అర్థం కావట్లేదు, నా వల్ల కాదని బయటికి వెళ్ళిపోయాడు. మరి చేయాలి మేము చేయాలి దానికి. అపోజిషన్లో ఉన్నది కాంగ్రెస్. ఆ రోజు నిలువరించవలసింది కాంగ్రెస్,
రీడిజైన్ ప్రాజెక్టులు ఇఫ్స్ అండ్ బట్స్ వాళ్ళకి తెలియాలా? సాయిల్ టెస్ట్ మేము చేయించాం, దీని ప్రకారం ఇది కుదరదు చెప్పాలి. అవి లేకుండా ఇవాళ అన్నీ కాళేశ్వరం అయిపోయి ఒకసారి నీళ్ళు నిండబెట్టి తర్వాత బయటకు వదిలిన తర్వాత పిల్లర్ కుంగిన దగ్గర నుంచి వీళ్ళకి బాధలు వస్తాయి ప్రభుత్వం మారిందని. ప్రభుత్వం మారక మునుపు దాని మీద కార్యాచరణ ప్రభుత్వం ఏం చేసిందో కూడా వీళ్ళకి తెలుసు. పిల్లర్ రిపేరింగ్ ఏం చేయాలన్నది, ఇంకో పిల్లర్లు కొత్త పిల్లర్లు ఎలా కన్స్ట్రక్ట్ చేయాలన్న దాని మీద డిపిఆర్లు తీసుకున్నారు. అవేవి కన్సిడర్ చేయకుండా తప్పుని సరిదిద్దరా? తప్పు 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 రోజు తప్పు 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 అంటే తప్పుని సరిదిద్దవలసిన బాధ్యత నీ ప్రజాప్రభుత్వం అంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒకటి కేసీఆర్ ఒక్కడే దోషి నీళ్ళు దొక్కుని కూర్చున్నాడే అందరికీ కదా. 12 లక్షల ఎకరాలు సాగుకు వచ్చాయి దిగువ మార్కెట్లో. మాట్లాడండి వాటి మీద. అది నిజంగా సక్సెస్ అయ్యి అది ఇలాంటి ఇష్యూస్ రాకపోయి ఉంటే ఇవాళ తెలంగాణలో చాలా మట్టుకు నీళ్లు సాగుకు వచ్చేటి. అది సార్ మన రాష్ట్రం ఏర్పడిందే నీళ్లు నిధులు నియామకాలు. అవును, ఆ గళం ఎత్తిందే కేసీఆర్. మరి నీళ్లు నిధులు నియామకాల్లో మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, ఎత్తిపోతల పథకం, కాళేశ్వరంకి ట్యాంకులు కట్టి ఇన్ని తెప్పలు పడింది దేనికి? కేసీఆర్ టెన్యూర్లో ఎక్కడైనా మనం వాటర్కి ఇబ్బంది పడ్డామా? వాటర్కి ఇబ్బంది పడలేదు. ఇప్పుడేమి కొత్తగా ఎందుకు ఇబ్బంది పడుతున్నాం? వర్షాలు ఏం తక్కువ పడుతున్నాయా? కానీ ప్రతి గ్రామంలో మీరు చెప్పినట్టు నేను గ్రామానికి సర్వేకి వెళ్ళినప్పుడు, నేను కొన్ని రిపోర్టింగ్ వెళ్ళినప్పుడు ప్రతి గ్రామంలో చూసిన మిషన్ భగీరథ వల్ల మాకింటికి నీళ్ళు వచ్చాయి. ప్రతి సార్ గోదావరి జిల్లాలు, కృష్ణా జిల్లాలు కాంగ్రెస్ స్థాయిలో అప్పుడు మాల్మూరు రాజశేఖర రెడ్డి గారు వీళ్ళకన్నా ముందున్న ప్రభుత్వాలు అందరూ చేసుకుంటూ వచ్చి వాళ్ళ క్లోరిన్ బాధితులు కదా సార్ నల్గొండ పరిసర ప్రాంతాలు. ఇప్పుడు రాజీవ్ గాంధీ ఉజ్వల సుఫలా పథకం ద్వారా సురక్షిత వాటర్ అందించడం, తదనంతర పరిణామంలో అందరి కృషితో ఇవాళ పర్ఫెక్ట్గా సాధించుకున్నాం మనం. అందులో ఈ తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ గవర్నమెంట్లో ఈ హెస్ ఫోకస్డ్ ఎనార్మస్లీ అండ్ వాటర్గా చాలా ఫోకస్ చేశారు. మన నిధులతో కట్టుకుంది కదా, నీళ్లు నిధులు రెండు జస్టిఫై చేశాడు ఆయన. నియామకాలు అంటారా? కార్యాచరణ ప్రైవేట్ సెక్టర్ మీద ఆయన ఫోకస్ చేసిన టెన్యూర్లో గవర్నమెంట్ సెక్టర్ మీద అంత జరగలేదు. అదృష్టమో దురదృష్టమో జరిగిన కాడికి జరిగింది. అన్నీ ఒక్క రోజులో జరిగిపోతాయంటే కొత్తగా ఏర్పడిన 10 సంవత్సరాల రాష్ట్రంలో ఇప్పుడు ఈ నియామకాలు వీళ్ళు చేస్తారు కదా. రేవంత్ రెడ్డి గారు కంపారేటివ్గా నియామకాల మీద ఎక్కువ ఫోకస్ చేశాడు కదా. అవును, అతను ఒక పోలీస్ డిపార్ట్మెంట్ రిక్రూట్మెంట్స్ కానీ ఇవన్నీ చూసుకుంటే ఖచ్చితంగా ఒక మొమెంటం వేరపోయింది. ఇదే మెయిన్ మోటో ఆఫ్ అవర్ స్టేట్ కదా. అంతేగా మెయిన్ అదే కావాల్సింది కదా. అది ఎప్పుడైతే జస్టిఫై అవుతుందో అందులో ఎవరి కంట్రిబ్యూషన్స్ వాళ్ళకు ఉంటాయి. దావోస్ వెళ్ళాడు, 1,40,000 కోట్ల పెట్టుబడులు తీసుకుని వచ్చాడు ఆయన. 48,000 మందికి పైచీలకి ఉద్యోగ కల్పన జరుగుతుంది. దట్స్ అచీవ్మెంట్స్. ప్రభుత్వానికి అచీవ్మెంట్స్ ఉన్నాయి, కొన్ని ఫెయిల్యూర్స్ ఉన్నాయి. వాటిని బ్యాలెన్స్ చేసుకునే ప్రభుత్వ బాధ్యత. అంతేకాని సేపు కేసీఆర్ ఆవేశంలో కూర్చుంటే ఎప్పటికీ వద్దు. అంటే ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో ఇప్పుడు హైదరాబాద్ చూసుకున్నట్టయితే మున్సిపల్ ఎలక్షన్ కొద్ది రోజుల్లో రాబోతున్నాయి. వస్తే బేస్గా లాస్ట్ టైము 50-50 ఛాన్స్లో వచ్చింది. ఇటు బీఆర్ఎస్ అటు బీజేపీ, ఎంఐఎం అది కొన్ని పర్మనెంట్ సీట్లు అనుకోండి. ఈసారి కాంగ్రెస్ వచ్చే అవకాశం ఉందా, బీఆర్ఎస్ వచ్చే అవకాశం ఉందా, లేకపోతే బీజేపీ వచ్చే అవకాశం ఉందా? కాంగ్రెస్కి అయితే ఛాన్సెస్ లేవు సార్. గ్రేటర్ హైదరాబాద్లో వాళ్ళు ఒరిజినల్గా కూడా పట్టలేదు. వాళ్ళకి ఓకే 19 స్థానాలు వాళ్ళు కోల్పోయారు. ఇక్కడ ఏం గెలవలేదు ఎవరు గ్రేటర్ హైదరాబాద్ రేడియస్. సో కాంగ్రెస్ ఎంత గవర్నమెంట్ ఉంది కాబట్టి ఏదైనా ఛాన్సెస్ అన్నది చూడాలి. ఓకే, ఉదాహరణకి దానం నాగేంద్ర లాంటి వాళ్ళందరూ, నెక్స్ట్ సాయి అన్న అక్కడ కంటోన్మెంట్ నుంచి ఓడిపోయిన తర్వాత వాళ్ళ అమ్మాయి గెలిచి ఆయన చనిపోయిన తర్వాత అమ్మాయి కూడా చనిపోయింది. ఇవన్నీ చూసిన తర్వాత అక్కడ వెళ్ళి కాంగ్రెసే గెలిచింది కదా. ఇప్పుడు ఏమైనా వైటల్ రోల్ ప్లే చేస్తేమో చూడాలి తప్ప ఒరిజినల్గా కాంగ్రెస్కి ఎంత గ్రేటర్ హైదరాబాద్లో పట్టలేదు. రెండోది వాళ్ళకి ఈ సంవత్సరంన్నర పైచీలకు ఉన్న పాలన వ్యతిరేకత ఇది గ్యారంటీగా దీని మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. ఎందుకంటే నీటి సమస్య చాలా భయంకరంగా ఉంది తెలంగాణ, భయంకరంగా ఉంది ఇప్పుడు ఉంది హైదరాబాద్లో ముఖ్యంగా. ఇది గతంలో ఎప్పుడు లేదు. కరెంటు సమస్య ఒకటి తీవ్రంగా ఉంది. ఉండి కరెంటు పోతుంది. అవును, సర్ప్రైజింగ్లీ అందులో బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ లాంటి ప్రాంతాల్లో కరెంటు పోవడం రేరెస్ట్ ఫినామినా. అవి కూడా అతీతం కాకుండా దడదడ కరెంట్లు పోతున్నాయి. సో ఇవన్నీ గమనిస్తారు కదా ప్రజలు. అవన్నీ కాన్సిక్వెన్స్ ప్రజల తరఫున ప్రభుత్వానికి అట్రిబ్యూట్ అవుతాయి. అవి ఎత్తితే ప్రభుత్వం ఎత్తిపోతల పథకం స్టార్ట్ అయిందని అర్థం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.